శాంతి. అందరికీ 88వ త్రిమూర్తి శివ జయంతి శుభాకాంక్షలు. శివబాబా అవతరించి మనకు ఏ జ్ఞాన రత్నాలనైతే పంచుతున్నారో, దేని ద్వారా మన జీవితం ప్రకాశంలోకి వచ్చిందో, మనం కూడా అందరి జీవితాల్లో ఆ ప్రకాశాన్ని తీసుకురావాలి. ఈరోజు మురళిలో బాబా జ్ఞాన రత్నాలని బాగా సంతోషంగా పంచుతూ ఉండండి అన్నారు. దానికి తోడుగా బాబాను తన వారసుడిగా చేసుకొని అంతా సఫలం చేసుకోవాలి. ఇందులో కొంచెం కూడా కంజూసీ చేయకూడదు, పిసినారులాగా అవ్వకూడదు అన్నారు. అలాగే జ్ఞానం యొక్క డాన్స్ చేయండి. బాబా ఎంత సత్యమైన విషయాలను వినిపిస్తున్నారు. మరి సత్యమైన తండ్రి ఎదురుగా మనం కూడా అంతే సత్యంగా ఉండాలి. ఏది బాబా దగ్గర దాచిపెట్టకూడదు అన్నారు. ఇది 8th మార్చ్ మురళి. मीठे बच्चे बाप की सकाश लेने के लिए खुशबूदार फूल बनो. మధురమైన పిల్లలు బాబా నుండి శక్తిని తీసుకోవటానికి సుగంధభరితమైన పుష్పంగా కండి. ఉదయమే మేల్కొని కూర్చొని ప్రేమతో బాబాతో మధురాతి మధురమైన మాటలు మాట్లాడండి. మధురమైన పిల్లలు తండ్రి నుండి శక్తిని తీసుకోవటానికి సుగంధభరితమైన పుష్పంగా కండి. ఉదయమే మేల్కొని బాబాను ప్రేమగా కూర్చొని జ్ఞాపకం చేయండి. బాబాతో చాలా మధురంగా మాట్లాడుతూ ఉండండి. బాబా ఈరోజు సకాష్ తీసుకోండి అంటున్నారు. తండ్రి నుండి శక్తి నార్మల్ పదము, కానీ సకాష్ అంటే శక్తితో పాటు దాంట్లో గుణాలు అన్నీ వచ్చేస్తాయి. అన్ని సర్వ ఖజానాలు, సర్వ ప్రాప్తులు, సర్వ విశేషతలు శక్తులతో పాటుగా జోడింపబడి ఉంటాయి. అందుకే బాబా ఇటువంటి సకాష్ శక్తిని తీసుకోవడానికి సుగంధభరితమైన పుష్పంగా తయారవ్వండి అంటున్నారు. అంటే అందరినీ సంతోషపెట్టే స్వభావమే ఉండాలి. సుగంధాన్ని వ్యాపింప చేయడం అంటే కేవలం జ్ఞానం పంచడం మాత్రమే కాదు, మన స్వభావంతో సంస్కారంతో సుఖం ఇవ్వడం. మన ద్వారా ఎవరు ఇబ్బంది పడకుండా, ఎవరిని మనం డిస్టర్బ్ చేయకుండా ఉండడం, అటువంటిది పూల సమానమైన స్వభావం అది. ఉదయమే మేల్కొని ప్రేమగా బాబాతో అమృత్ వేళ మాట్లాడుతూ ఉండాలి, మధురాతి మధురంగా. ప్రశ్న: బాబాను పిల్లలందరూ నంబర్ వారీగా జ్ఞాపకం చేస్తారు, కానీ బాబా ఏ పిల్లలని జ్ఞాపకం చేస్తారు? మనమందరం బాబాని జ్ఞాపకం చేస్తాం నంబర్ వారీగా, కానీ బాబా ఎవరిని జ్ఞాపకం చేస్తారు? జవాబు: ఏ పిల్లలైతే చాలా మధురంగా ఉంటారో, సర్వీస్ లేకుండా ఉండలేరో, ఎవరైతే అతి ప్రేమతో బాబాని జ్ఞాపకం చేస్తారో, సంతోషంతో ప్రేమతో ఆనంద బాష్పాలు వస్తాయో, ఇటువంటి పిల్లలను బాబా జ్ఞాపకం చేస్తూ ఉంటారు. బాబా యొక్క దృష్టి పుష్పాలపైనే పడుతుంది. బాబా అంటారు, ఫలాని ఆత్మ చాలా బాగున్నారు, ఈ ఆత్మ ఎక్కడ వెళ్ళినా కూడా సర్వీస్ చేస్తూ ఉంటారు, సర్వీస్ కోసం పరుగు పెడుతూ ఉంటారు, అనేక ఆత్మల కళ్యాణం చేస్తూ ఉంటారు అని. అలాంటి పిల్లల్ని బాబా బాగా జ్ఞాపకం చేస్తారు. ఓం శాంతి. బాబా స్వయంగా ఆత్మలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. శరీరం కూడా గుర్తొస్తుంది, ఆత్మ కూడా గుర్తొస్తుంది. శరీరం లేకుండా ఆత్మను జ్ఞాపకం చేయడం కుదరదు కదా. ఆత్మ అర్థం చేసుకుంటుంది, ఫలానా వారి ఆత్మ చాలా బాగుంది, వీళ్ళు బాహ్యముఖిగా ఉన్నారు, వీళ్ళకేమో ప్రాపంచిక విహారం చెయ్యాలి అనే కోరిక ఉంది, ఫలానా వారైతే ప్రపంచాన్ని మరిచిపోయి ఉన్నారు. ఇలా వారి నామరూపాలు ఎదురుగా వస్తాయి. అంటే ఎవరినైనా మనం తలుచుకున్నప్పుడు ముందు వారి శరీరం గుర్తొస్తుంది, తర్వాత వారు ఆత్మ అనేటువంటి విషయం గుర్తొస్తుంది. ఫలాని ఆత్మ మంచి సర్వీస్ చేస్తుంది అంటారు, వారి బుద్ధియోగం బాబా తోడే ఉంది అని, వీరిలో ఈ గుణాలు ఉన్నాయి అని చెప్తారు. మొదట శరీరాన్ని జ్ఞాపకం చేయడంతో తర్వాత ఆత్మ గుర్తొస్తుంది. ముందు శరీరమే గుర్తొస్తుంది కదా, ఎందుకంటే శరీరం చాలా పెద్దది, ఆకారంలో పెద్దది. ఆత్మేమో చాలా సూక్ష్మమైనది, చిన్నదిగా ఉంటుంది, అది తర్వాత గుర్తొస్తుంది.
ఈ పెద్ద శరీరానికి ఏమీ మహిమ చేయడం జరగదు అంటున్నారు. మహిమంతా ఆత్మనే చేస్తారు. వీరి ఆత్మ చాలా మంచి సేవ చేస్తుంది అని అంటారు. ఫలాని ఆత్మ చాలా బాగుంది అంటారు. మొదటైతే శరీరం గుర్తొస్తుంది. బాబా అయితే అనేక ఆత్మలని జ్ఞాపకం చేయవలసి వస్తుంది. శరీరం యొక్క పేరు గుర్తుకు రాదు, కేవలం రూపం ఎదురుగా వస్తుంది. ఫలాని ఆత్మ అనడంతో శరీరం అయితే తప్పకుండా గుర్తొస్తుంది. ఈ విధంగా మీరు కూడా అర్థం చేయిస్తారు, ఈ దాదా శరీరంలో శివబాబా వస్తారు అని. మీకు తెలుసు కదా, ఇతని తనువులో బాబా ఉన్నారు. శరీరం తప్పకుండా గుర్తొస్తుంది. అడుగుతారు, మేం బాబాని ఎలా జ్ఞాపకం చెయ్యాలి అని. శివబాబానైతే బ్రహ్మ తనువులో జ్ఞాపకం చేయాలా లేక పరంధామంలో ఉన్నట్టుగా జ్ఞాపకం చెయ్యాలా అని అంటారు. ఇలా ఎంతోమంది పిల్లలు ప్రశ్న అడుగుతూ ఉంటారు. బాబా అంటారు, స్మృతి చెయ్యాల్సింది ఆత్మని. ఎందుకంటే శరీరం అయితే తప్పకుండా గుర్తొస్తుంది, మొదట శరీరం తర్వాత ఆత్మ. బాబా వీరి శరీరంలో కూర్చున్నారు అని ఇలా మీరు బాబాని జ్ఞాపకం చేస్తున్నప్పుడు వీరి శరీరం కూడా తప్పకుండా మీకు గుర్తొస్తుంది. ఫలానా శరీరంలోని ఆత్మలో ఈ గుణాలు ఉన్నాయి అని అంటారు. బాబా కూడా చూస్తూ ఉంటారు, ఎవరు నన్ను జ్ఞాపకం చేస్తున్నారు, ఎవరిలో ఎన్ని గుణాలు ఉన్నాయి, ఏ ఏ పుష్పాల్లో చాలా సుగంధం ఉంది. ఎందుకంటే పుష్పాలంటే అందరికీ చాలా ప్రేమ కదా. పుష్పగుచ్చం తయారు చేస్తూ ఉంటారు, అందులో కూడా రాజా, రాణి, ప్రజ అందరూ రకరకాలుగా ఉన్నారు. బాబా తయారు చేసే పుష్పగుచ్చం ఏమిటి? స్వర్గం. స్వర్గం అనే పుష్పగుచ్చాన్ని బాబా తయారు చేస్తున్నారు. అందులో కొందరు పూలు ఉన్నారు, కొందరు ఆకులు లాంటి వారు ఉన్నారు, కొందరు గడ్డిపోచ లాంటి వాళ్ళు కూడా ఉంటారు. అన్ని రకాలు కలిపితేనే పుష్పగుచ్చం సుందరంగా తయారవుతుంది కదా. బాబా దృష్టి పుష్పాల వైపే వెళ్తుంది. బాబా అంటారు, ఫలాని ఆత్మ చాలా మంచిది అని, మంచి సేవ చేస్తుంది అని, ఆత్మాభిమానిగా ఉండి బాబాని జ్ఞాపకం చేస్తూ ఉంటారు అని. ఎక్కడ సర్వీస్ ఉంది అని వారికి అనిపిస్తే అక్కడికి పరిగెత్తుతారు. ఇంకా ఉదయమే మేల్కొని బాబా స్మృతిలో కూర్చుంటారు. ఇంకెవరిని జ్ఞాపకం చేయరు, శివబాబానే జ్ఞాపకం చేస్తారు. పరంధామంలో ఉన్నట్టుగా జ్ఞాపకం చేస్తారు, లేకపోతే మధుబనంలో ఉన్నట్టుగా జ్ఞాపకం చేస్తారు. బాబా గుర్తొస్తారు కదా తప్పకుండా. వీరిలో శివబాబా ఉన్నారు, ఎందుకంటే తండ్రి అయితే ఇప్పుడు సాకారంగా క్రిందకు వచ్చారు. మురళి నడిపించడానికి క్రిందకు వస్తారు కదా, కాబట్టి తప్పకుండా మధుబనంలో బ్రహ్మ శరీరంలో శివబాబా ఉన్నారు అని జ్ఞాపకం చేస్తారు. శివబాబా మురళి నడిపించడానికి క్రిందకు వచ్చారు. ఇంట్లో కూర్చొని ఏం పని చేస్తారు శివబాబా? అక్కడైతే ఏం చేయలేరు కదా, అక్కడి నుండి మురళి వినిపించలేరు కదా. మరి అక్కడికే మళ్ళీ వెళ్ళిపోయి కూడా చేసేదేమీ లేదు. ఈ తనువులో బాబా ప్రవేశించారు. మరి మొదట మనకు శరీరం గుర్తొస్తుంది, తర్వాత ఆత్మ. ఫలాని శరీరంలో ఏదైతే ఆత్మ ఉందో వారు చాలా అనన్యంగా ఉన్నారు, మంచి పురుషార్థం చేస్తున్నారు అని గుర్తొస్తారు. వీరు సర్వీస్ చేయకుండా ఉండలేకపోతారు. ఏ విధంగా నీళ్లు లేకపోతే చేప తల్లడిస్తూ ఉంటుంది, కొట్టుకుంటుంది, అలాగే కొంతమంది పిల్లలు కూడా ఏదో ఒక సేవ చెయ్యాలి అని సేవ లేకుండా ఖాళీగా ఉండలేరు, చాలా మధురంగా ఉంటారు. బాబా కూర్చొని అర్థం చేయిస్తున్నారు. బాబా అయితే అందరినీ చూస్తూ ఉంటారు, ఫలానా బచ్చి ఎంత బాగున్నారు, ఎంత జ్ఞాపకం చేస్తున్నారు, బంధనాల్లో ఉండి కూడా ఎన్ని రకాలుగా సహించుకుంటున్నారు, బాబాని ఎంత ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నారు అని బాబా వాళ్ళని గుర్తు చేస్తారు. వికారాల కోసం బంధనాలు ఎంత వేస్తూ ఉంటారు. బంధనాలు బాగా ఉన్నటువంటి వారు చాలా సహించుకుంటారు, ఎంత ప్రేమతో బాబాని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. అసలు జ్ఞాపకం చేస్తూ ఉంటే సంతోషంతో ఆ ప్రేమలో వాళ్ళ కళ్ళ నుండి నీళ్లు కారుతూ ఉంటాయి. వారు అలా ప్రేమ కన్నీరు కారుస్తూ ఉంటారు, క్రింద పడిపోతాయి కూడా ఒక్కొక్కసారి ఆ కన్నీరు. బాబాకైతే ఇంకేం వ్యాపారం ఉంది, అందరినీ బాబా కూర్చొని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. చాలామంది పిల్లలు నాకు గుర్తొస్తారు అంటున్నారు, నాకు ఇంకొక వ్యాపారం అంటూ ఏమీ లేదు, పిల్లల్ని నేను నిరంతరం జ్ఞాపకం చేస్తూ ఉంటాను. చెప్తారు కదా, ఒక భక్తుడు అడిగాడంట భగవంతుని, మీరు ఎప్పుడు పైనే ఉంటారు, పైనుండి ఏం చేస్తారు, అసలు మీకు ఏం పని ఉంది అని.
అప్పుడు భగవంతుడు అన్నాడంట, నేను ఎప్పుడు ఎవరు నన్ను పిలుస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాను, అలా అందరినీ చూస్తూ జ్ఞాపకం చేస్తూ ఉంటాను అని. మరి బాబా అదే చెప్తున్నారు. ఎప్పుడైతే మీరు నన్ను జ్ఞాపకం చేస్తారో అప్పుడు సంతోషంతో, ప్రేమతో మీ కళ్ళ నుండి వచ్చేటువంటి ఆ బాష్పాలు బాబా చూస్తూ ఉంటారు. బాబా అందరినీ జ్ఞాపకం చేస్తారు. చాలా మంది పిల్లలు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. బాబాకు కూడా బాగా గుర్తొస్తూ ఉంటారు. యాద్ సే యాద్ మిల్తీ హే అంటారు కదా. ఫలాని ఆత్మలో అసలు దమ్మే లేదు అని అనుకుంటారు బాబా. వారు నన్ను జ్ఞాపకమే చెయ్యట్లేదు, ఎవరికీ సుఖమే ఇవ్వట్లేదు, తన కళ్యాణం కూడా చేసుకోవట్లేదు. బాబా అయితే పిల్లలందరినీ అలా చెకింగ్ చేస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. బాబా జ్ఞాపకం చెయ్యడము అంటే మనం బాబా గుర్తు రావడం, బాబా మనల్ని జ్ఞాపకం చేశారు అంటే సకాశిస్తున్నట్లు. బాబా తన దృష్టితో చాలా శక్తులను, గుణాలను, విశేషతలను, ప్రాప్తులను అన్నిటినీ మనకి ఇస్తూ ఉన్నట్లు సకాశివ్వడం. ఆత్మ కనెక్షన్ పరమాత్మతోడు ఉంటుంది కదా. ఒకరోజు ఎలాంటిది వస్తుంది అంటే మీరు పిల్లలు ఇంకా అప్పుడు పూర్తి యోగంలోనే ఉంటారు. ఎవరినైనా జ్ఞాపకం చేస్తూ ఉంటే బాగా దీర్ఘకాలంగా వారిని జ్ఞాపకం చేస్తూ ఉంటే వెంటనే సాక్షాత్కారం అయిపోతుంది. ఆత్మ అయితే చిన్న బిందువు, సాక్షాత్కారం చేసుకున్నా కూడా ఏమీ అర్థం కాదు, శరీరమే గుర్తొస్తూ ఉంటుంది. ఆత్మ చాలా సూక్ష్మమైనది, కానీ జ్ఞాపకం చేసేది ఆత్మనే, పావనంగా అయ్యేది ఆత్మనే. తోటలో వెరైటీ పూలు ఉంటాయి కదా, బాబా కూడా చూస్తారు ఈ పిల్లలు చాలా సుగంధభరితమైన పుష్పంగా ఉన్నారు, వీళ్ళైతే అంత లేరు అని. ఇలా పిల్లల యొక్క స్వభావం, సంస్కారం, స్థితి అన్నీ బాబాకు కనబడుతూ ఉంటాయి. మరి సరిగ్గా లేనటువంటి వారు పదవి కూడా తక్కువగా పొందుతారు. బాబాకి ఎవరైతే సహయోగులుగా అవుతారో వారు చాలా ఉన్నతమైన పదవిని పొందుతారు. కొందరు బాబాను బాగా జ్ఞాపకం చేస్తూ ఉంటారు. బ్రాహ్మణుల నుండి ట్రాన్స్ఫర్ అయి దేవతలుగా మీరు అవుతున్నారు. ఈ వర్ణన కూడా సంగమ యుగంలోనే చేస్తారు. ఇక్కడ దైవీ పుష్పాలుగా ఉన్నారా లేక ఆసురీ పుష్పాలుగా ఉన్నారా అనేది చూసుకోవాలి. పుష్పాలుగా అయితే అందరూ ఉన్నారు, వెరైటీ పుష్పాలుగా ఉన్నారు. కొందరు బాబాను అసలు జ్ఞాపకమే చెయ్యట్లేదు, కొందరు బాగా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. టీచర్ తన స్టూడెంట్ని తప్పనిసరిగా జ్ఞాపకం చేస్తారు కదా. వీళ్ళు తక్కువ చదువుకుంటున్నారు, అసలు ఏమి వీళ్ళకు బుద్ధిలో ఎక్కట్లేదు అని టీచర్కి కూడా అర్థమవుతుంది కదా, హృదయంలో అర్థం చేసుకుంటారు. మరి ఇక్కడ మీకు తండ్రి, టీచర్ ఇద్దరు బాబానే. మరి టీచర్గా ఎక్కువగా నడిపిస్తూ ఉన్నారు, రోజు బాబా టీచర్ అయి చదివిస్తూ ఉన్నారు. తండ్రిగా అయితే ఉన్నారు, కానీ టీచర్ యొక్క స్థితి ఎక్కువ సమయం నడుస్తుంది. టీచర్ అయితే రోజు చదివిస్తూ ఉన్నారు కదా. ఈ చదువుతో శక్తిని పొంది మీరు ఉన్నత పదవిని పొందుతారు. ఉదయమే మీరందరూ సోదరులు బాబా యొక్క స్మృతిలో కూర్చుంటారు. అది స్మృతి యొక్క సబ్జెక్ట్. తర్వాత మురళి నడుస్తుంది, అది చదువు యొక్క సబ్జెక్ట్. మరి ముఖ్యమైనది యోగము, చదువు. అంటే జ్ఞానము, యోగం ఈ రెండే ముఖ్యమైనవి. జ్ఞానం, విజ్ఞానం అని వీటినే అంటారు. ఈ జ్ఞాన విజ్ఞాన భవనము ఢిల్లీలో ఉంది. అక్కడ బాబా అంటారు, మీరు వెళ్ళి చెప్పండి వారికి అసలు జ్ఞానం అని దేన్నంటారు, విజ్ఞానం అని దేన్నంటారు అని. జ్ఞానంతో మొత్తం సృష్టికి జ్ఞానం లభిస్తుంది, మొత్తం సృష్టి యొక్క నాలెడ్జ్ మనకి లభిస్తుంది. విజ్ఞానం అనగా మీరు యోగంలో ఉండడంతో దేహానికి అతీతంగా అయి పైకి వెళ్తారు. విజ్ఞానంలో ఎలాగైతే స్పేస్లోకి వెళ్తారు, ఈ ప్రపంచం భూమి ఆకర్షణకు అతీతంగా వెళ్తారు, అలాగే మీరు ఇక్కడ యోగంలో దేహానికి దైహిక ఆకర్షణలకు అతీతంగా పైకి వెళ్తారు, పావనంగా అవుతారు. మీకైతే ప్రతిదాని అర్థము తెలుసు. బాబా పిల్లల్ని చూస్తూ ఉంటారు. ఆత్మాభిమానిగా అవ్వడంలోనే మీ భూతాలన్నీ తొలగిపోయే అవకాశం ఉంది. ఆత్మాభిమాని స్థితితో భూతాలను పారదోలగలుగుతారు. భూతాలన్నీ వెంటనే వెళ్ళిపోతాయి అని అనుకుంటున్నారా?
లేదు, లెక్కాచారములు పూర్తి అవ్వాలి. మీ నడవడిక అనుసారంగానే మీరు పదవిని పొందుతారు, క్లాస్ ట్రాన్స్ఫర్ అవుతారు. ఈ ప్రపంచం ట్రాన్స్ఫర్ అయి ఈ ప్రపంచం అయితే క్రిందకు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది, కానీ మీరు మాత్రం పైకి ఉన్నతంగా ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నారు. అంటే ప్రమోషన్ డిమోషన్ అని రెండు ఉంటాయి కదా. మనమేమో ప్రమోట్ అవుతున్నాం, ఉన్నతంగా పైకి వెళ్తున్నాం. డిమోట్ అవ్వడం అంటే ఉన్న స్థితి నుండి ఇంకా క్రిందకు పడిపోవడం. మరి ప్రపంచం స్థితి అలాగే తయారవుతుంది. మీరందరూ కలియుగి మెట్లన్నీ దిగుతూ దిగుతూ ఇప్పుడు పురుషోత్తమ సంగమ యుగం యొక్క మెట్లు ఎక్కి పైకి వెళ్తున్నారు. ప్రపంచమైతే ఇక్కడే ఉంటుంది, కేవలం బుద్ధితో ఇవన్నీ అర్థం చేసుకుంటున్నారు. అంటే ఈ ప్రపంచం ఎక్కడికో వెళ్తుందా ప్రయాణమయ్యి అంటే కాదు, ఇది ఇక్కడే ఉంటుంది. కానీ ఇవన్నీ మనసు బుద్ధికి సంబంధించిన విషయాలు. బుద్ధి పడిపోవడం, బుద్ధి ఉన్నతంగా అవ్వడం, ఇది బుద్ధితో అర్థం చేసుకునే విషయాలు. మీరందరూ సంగమ యుగంలో ఉన్నారు. పురుషోత్తమంగా తయారవ్వడానికి బాబా ఈ జ్ఞానం వినిపిస్తున్నారు. బాబా స్వయంగా రావాల్సి వచ్చింది మీ కొరకే. ఇప్పుడు ఈ పురుషోత్తమ సంగమ యుగము. మిగతా అందరి కోసం ఘోరమైన అంధకారమే ఉంది. భక్తినైతే వారు చాలా బాగా అర్థం చేసుకుంటారు, ఎందుకంటే జ్ఞానం గురించి వారికి ఏమీ తెలియదు కదా. మీకిప్పుడు జ్ఞానం లభిస్తుంది, మీరన్నీ అర్థం చేసుకుంటున్నారు. జ్ఞానంలో ఒక్క చిటిక వేయడంతో అర్థకల్పం కోసం మీరు ఉన్నతంగా అవుతారు. ఇంకక్కడ జ్ఞానం యొక్క విషయాలు ఉండవు. సత్యయుగంలో మళ్ళీ జ్ఞానం వినే అవసరం ఉండదు. ఈ అన్ని విషయాలు మహారథి పిల్లలే విని ధారణ చేసి ఇతరులకు వినిపిస్తూ ఉంటారు. మిగతా అంతా ఇక్కడ నుండి అందరూ ట్రాన్స్ఫర్ అయిపోతారు, మొత్తం సమాప్తం అయిపోతుంది. కర్మ అకర్మ వికర్మల రహస్యం భగవంతుడే అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇది కల్పం యొక్క సంగమ యుగం. పాత ప్రపంచం సమాప్తమై కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది. వినాశనం ఎదురుగా ఉంది. మీరు సంగమ యుగంలో నిలబడి ఉన్నారు. మనుషుల కొరకైతే కలియుగం నడుస్తూ ఉంది. ఎంత ఘోరమైన అంధకారం ఉంది, ఇంకా పడిపోతూనే ఉన్నారు. కొందరైతే ఇతరులను పడేయటానికి నిమిత్తంగా అవుతారు. మరి అలా పడేయటానికి నిమిత్తంగా అయ్యేదెవరు? రావణుడు అంటున్నారు. ఈ సభలో వాస్తవంగా పతితులు ఎవరు కూడా కూర్చోకూడదు. పతితంగా ఉన్నటువంటి వారు వాతావరణాన్ని చెడిపేస్తారు. ఒకవేళ ఎవరైనా దాగి వచ్చి కూర్చున్నట్లయితే వారికి గాయం అవుతుంది, ఒక్కసారిగా పడిపోతారు. ఈశ్వరీయ సభలో ఎటువంటి దైత్యులు వచ్చి కూర్చున్నా వెంటనే తెలిసిపోతుంది. వారి బుద్ధి రాతిలాగా మారిపోతుంది. ఇంకందరూ తీసుకొచ్చిన వారు కూడా రాతి బుద్ధిగా అవుతారు. 100 రెట్లు శిక్ష పడుతుంది. తనకి తాను చాలా నష్టాన్ని కలిగించుకుంటారు. ఇంకా ఏమంటారంటే మేము చూస్తాం, అసలు వీళ్ళకి ఎలా తెలుస్తుంది మేము పవిత్రంగా ఉన్నామో లేదో అనేది, మేము చూస్తాం అనుకుంటూ వచ్చేస్తారు. బాబానారు మనకేంటి, ఎవరు చేస్తే వారు పొందుతారు. మనం వీళ్ళు పవిత్రంగా ఉన్నారా లేదా అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేసే అవసరం లేదంటున్నారు. కర్మ ఫిలాసఫీ చాలా స్ట్రాంగ్. కర్మలు ఎవరు ఎలా చేశారో దానికి రిటర్న్ పొందుతారు. బాబా అయితే సదా సత్యంగానే ఉండాలి, తండ్రి దగ్గర ఏది దాచిపెట్టకూడదు అని చెప్తారు. సత్యంగా ఉన్నవారు నృత్యం చేస్తారు, సత్యంగా ఉంటే రాజధానిలో కూడా డాన్స్ చేస్తారు. బాబా ఉన్నదే ట్రుత్. మరి పిల్లలందరూ కూడా సదా సత్యంగా అవ్వాలి. బాబా అడుగుతూ ఉంటారు శివబాబా ఎక్కడున్నారు అని. కొందరు పిల్లలు చెప్తారు వీరి తనువులో ఉన్నారు అని. పరంధామం వదిలి దూరదేశం నుండి బాబా పరాయి దేశంలోకి వచ్చారు. వారైతే ఇప్పుడు చాలా సేవ చేస్తూ ఉన్నారు. బాబా అంటారు నేను రాత్రింబవళ్ళు ఇదే సేవ చేస్తూ ఉంటాను. సందేశీయులు భక్తులు అందరికీ సాక్షాత్కారం చేయించడం నా పని. బాబా అయితే ఇదే కార్యంలో నిమగ్నమై ఉన్నారు. ఉన్నదైతే ఇక్కడే, అక్కడ పరంధామంలో ఏమీ సేవ లేదు. సర్వీస్ లేకుండా బాబాకు కూడా సుఖం అనిపించదు. మొత్తం ప్రపంచం యొక్క సేవ చేస్తూ ఉంటారు. బాబా ఎంత వినమ్రంగా చెప్తారు, నేను మీ యొక్క ఒబీడియంట్ సర్వెంట్ని అంటారు. అందరూ పిలుస్తూ ఉన్నారు కదా, ఓ బాబా రండి అని. బాబా అంటారు నేను ఈ రథంలో వచ్చాను. వాళ్ళేమో నన్ను గుర్రబండిలో వచ్చి గీతా జ్ఞానం వినిపించినట్టుగా చూపించారు. ఇప్పుడు గుర్రబండిలో శ్రీకృష్ణుడు ఎలా కూర్చుంటాడు?
శ్రీకృష్ణుడైతే విమానాల్లో, పుష్పక విమానాల్లో విహరిస్తాడు, కానీ గుర్రబండిలో స్వారీ ఎలా చేస్తారు? అలాగని శ్రీకృష్ణుడికి ఏమైనా గుర్రబండి మీద విహరించేటువంటి అభిరుచి ఉంటుంది అని అనుకుంటున్నారా? అటువంటిదేమీ లేదు అంటున్నారు. దేహి అభిమాని మరియు దేహ అభిమానిగా తయారయ్యేటువంటి విషయాలు సంగమ యుగంలోనే ఉంటాయి. ఇవి బాబా తప్ప ఇంకెవరూ చెప్పలేరు. బాబానే క్లియర్గా అర్థం చేయిస్తారు. మీరు కూడా ఇప్పుడు తెలుసుకున్నారు. ఇంతకుముందు మీకు కూడా ఏమీ తెలియదు. ఏ గురువులైనా ఇలా నేర్పించారా? గురువులు ఎంతోమంది ఉన్నారు కదా, కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ విధంగా చెప్పలేదు. చాలామంది గురువుల్నే చూస్తున్నారు, అనుకుంటారు శాంతి యొక్క మార్గం ఇక్కడ లభిస్తుంది అని. బాబా చెప్తున్నారు, శాంతి సాగరుడైతే ఒక్క బాబానే. వారే మనందరినీ తన తోడుగా తీసుకెళ్తారు. సుఖధామం, శాంతిధామం గురించి ఎవరికీ తెలియదు. కలియుగంలో అయితే అందరూ శూద్రవర్ణంలో ఉన్నారు. పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నదే బ్రాహ్మణ వర్ణం. ఈ వర్ణాల గురించి కూడా మీకు తప్ప ఇతరులు ఎవ్వరికీ తెలియదు. ఇక్కడ మీరు వింటున్నారు, బయటికి వెళ్ళగానే అన్నీ మరిచిపోతారు, ధారణే జరగదు. బాబా అంటారు, ఎక్కడికి వెళ్తున్నారు, అసలు బ్యాడ్జ్ పెట్టుకున్నారా లేదా? కొందరు సిగ్గుపడతారు బ్యాడ్జ్ పెట్టుకోవడానికి. కొందరు సెంటర్ డోర్ గేట్ లోపలికి వస్తుంటే అప్పుడు బ్యాడ్జ్ పెట్టుకుంటారు, బయటికి వెళ్తూ ఉంటే తీసేస్తారు, తీసి జేబులో పెట్టుకుంటారు. అలా బ్యాడ్జ్ పెట్టుకోవడంలో కొందరికి సిగ్గు అనిపిస్తూ ఉంటుంది. బాబా అయితే అందరి కళ్యాణార్థం వీటిని తయారు చేయించారు. మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు. తెలివైన పిల్లలు ఉంటే వారు తప్పకుండా అడుగుతారు, ఇవి తయారు చేయించడానికి మీకు ఎంతో ఖర్చు అయి ఉంటుంది కదండి అని. మరి చెప్పండి, ఖర్చు లేకుండా అయితే ఏది జరగదు కదా. ఖర్చు అయితే అవుతుంది, కానీ పేదవారి కోసం ఇది మేము ఉచితంగా ఇస్తామని చెప్పండి. ధారణ చేసి వారు కూడా ఉన్నతమైన పదవిని పొందవచ్చు. పేదవారి వద్ద ధనమే లేదు, వాళ్ళు ఏం చేయగలుగుతారు? కొందరి వద్ద ధనం చాలా ఉంది, కానీ చాలా పిసినారిగా ఉన్నారు. ఇతన్ని చూడండి, బ్రహ్మను ప్రాక్టికల్గా ఎలా మొత్తం అంతా సమర్పణం చేశారు, మొత్తం అంతా మాతలకు అర్పించారు. మీరు కూర్చొని ఇంకా సంభాలించండి అన్నారు. ఎందుకంటే ఈ జ్ఞానం లభించగానే ఇంకా బాబాకు తన దగ్గర ఉన్నటువంటిది ఏది గుర్తు రాలేదు. ఈ జ్ఞానం యొక్క నశ ఎంత ఎక్కింది అంటే ఇంకా కేవలం శివబాబా తప్ప ఇంకేది నేను జ్ఞాపకం చేయకూడదు అనుకున్నారు. చివరికి ఏది గుర్తు రాకూడదు కదా మనకి. అంత్యకాలంలో స్త్రీని స్మరిస్తే ఫలానా జన్మ అని, పుత్రుని స్మరిస్తూ శరీరాన్ని విడిచిపెడితే ఫలానా జన్మ అని ఇలా రాశారు. మరి చాలా బిల్డింగ్లు ఉంటే చివరి సమయంలో అవి గుర్తొస్తాయి కదా. కొద్దిగా జ్ఞానం విన్నా కూడా ప్రజల్లోకైతే వచ్చేస్తారు. బాబా అయితే ఉన్నదే పేదల పాలిట పెన్నిది. కొందరి వద్ద ధనం ఉంది, కానీ మనసు లేదు, చాలా పిసినారిగా ఉంటారు. బాబా నా వారసుడు, నేను బాబా కోసం ఖర్చు చెయ్యాలి, బాబాకు కూడా నేను ఏదైనా తీయాలి అనేటువంటిది రాదు. చాలా చాలా పిసినారిగా ఉంటారు. భగవంతుని వారసుడిగా చేసుకోవడము అది మామూలు విషయం కాదు కదా. భక్తి మార్గంలో కూడా ఉంటుంది అది. భక్తులు కూడా ఎంతో మంది భగవంతుని తన వారసునిగా చేసుకొని భగవంతునికి వాటా అని ప్రతి దాంట్లో తీస్తూ ఉంటారు. జ్ఞానం పూర్తిగా లేదు, భవిష్యత్తులో అనేక జన్మలు ఏం ప్రాప్తిని పొందుతాను దీని ద్వారా అనేది తెలియదు, కానీ భగవంతుణ్ణి తన వారసునిగా భావించి ప్రతి దాంట్లో భగవంతుని కోసం వాటా తీస్తూ ఉంటారు, ఖర్చు చేస్తారు, భగవంతునికి అర్పిస్తారు, దాన్ని ఈశ్వరార్థం అంటూ తీస్తారు. మరి ఈశ్వరుడేమైనా పేదవాడిగా ఉన్నాడా ఏంటి వారికి మీరు ఇవ్వడానికి? మీరు ఇచ్చేది ఎందుకు? తిరిగి రిటర్న్ తీసుకోవడానికి, అంతేగాని ఈశ్వరుడు పాపం ఆయన దగ్గర ఏం లేదు కాబట్టి ఆయనకి నేను పెట్టాలి, ఇంకెవరున్నారు పెట్టేవాళ్ళు అని అలా అనుకుంటున్నారా? లేదు. మీరు ఏదైనా బాబా కోసం అంటూ చేస్తున్నారంటే అది మీ భవిష్యత్తును మీరు తయారు చేసుకోవడానికి, అనేక జన్మలు అనేక రెట్లు ఎంతో గొప్ప ఇంట్రెస్ట్తో తీసుకోవడానికి. మీరు బాబా ఒకటికి 1000 రెట్ల ఇంట్రెస్ట్ కట్టి ఇస్తున్నారు మనకి. మరి ఈశ్వరీయ బ్యాంక్ అంటారు కదా,
ఈశ్వరుడి పేరుతో పేదవారికి ఇచ్చిన ఈశ్వరుడు దానికి ఎంతో రిటర్న్ ఇస్తారు అని భక్తి మార్గంలో కూడా ప్రాక్టికల్గా ఉదాహరణలు ఉన్నాయి. తర్వాత జన్మలో తప్పనిసరిగా లభిస్తుంది అంటారు. దానం ఇస్తే గ్రహణం వదిలిపోతుంది అని. బాబాకు సర్వస్వాన్ని ఇచ్చేశారు. శరీరము, మిత్రులు, సంబంధికులు అన్నిటినీ బాబాకు సమర్పించేశారు. ఇదంతా కూడా మీదే బాబా, ఇంకా నాదేమీ లేదు, ఈ ఫ్యామిలీ అంతా మీదే అంటూ పిల్లలు సమర్పణమయ్యారు. ఈ సమయంలో మొత్తం ప్రపంచానికి గ్రహణం పట్టుకుంది. మరి ఒక్క సెకండ్లో బాబా వదిలిస్తున్నారు. నల్లగా ఉన్న ఆత్మను తెల్లగా చేస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు మీరే తెలుసుకుంటున్నారు. ఇతరులకు కూడా మీరు అర్థం చేయించాలి. ఏదైతే బాబా చెప్తున్నారో మనం లోపల అర్థం చేసుకుంటున్నాం, కానీ ఎవరికైనా అర్థం చేయించలేకపోతున్నాము అంటే ఇంకా వేస్టే. బాబా అంటారు, దానం ఇవ్వండి. ఎన్ని జ్ఞానరత్నాలు ఇస్తూ ఉన్నాను మీకు, ఒక్క రత్నమైనా పంచండి, ఇతరులకు చెప్పండి. కనీసము భగవంతుని స్వయాన్ని ఆత్మగా భావిస్తూ జ్ఞాపకం చేయాలి, ఈ విషయమైనా చెప్పొచ్చు కదా. దానం ఇస్తే గ్రహణం దూరం అవుతుంది. ఇప్పుడు మనకి అవినాశి జ్ఞాన రత్నాలను ఇస్తున్నారు బాబా. అవి అందరికీ పంచుతూ వెళ్ళాలి. భారతదేశం పైన, మొత్తం ప్రపంచం పైన రాహు గ్రహణం పట్టుకొని ఉంది. ఆ గ్రహణం దూరం అవ్వాలి, బృహస్పతి దశ రావాలి అంటే జ్ఞానదానం చేయండి అంటున్నారు. అన్నింటికంటే మంచి దశ బృహస్పతి దశ. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. భారతదేశం ప్రత్యేకంగా, ఇన్ జనరల్గా మొత్తం ప్రపంచం పైన రాహు గ్రహణం పట్టుకొని ఉంది. మరి అది ఎలా వదలాలి? ఇదైతే బాబానే చెప్తున్నారు. బాబా మీ నుండి పాతది తీసుకొని కొత్తది ఇస్తున్నారు. దీన్ని బృహస్పతి దశ అంటారు. అంటే అందరి కోసం బృహస్పతి దశ అని అనట్లేదు. ఎవరైతే తన దగ్గరున్న పాతది భగవంతుడికి ఇచ్చి వారి నుండి కొత్తది తీసుకుంటున్నారో వారి కోసం బృహస్పతి దశ అంటారు. ఇక కేవలం పరంధామం వెళ్ళడానికి పయనమయ్యేటువంటి ఆత్మలు ఉన్నారు కదా, శిక్షలతోనో దేనితోనో మొత్తానికి పావనమై పరంధామం ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు. అటువంటి వారికి బృహస్పతి దశ అని అనట్లేదు బాబా. అచ్చా, मीठे मीठे सिकिलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। धारण कोसम मुख्य सारము. మొదటిది, సదా సంతోషంలో డాన్స్ చేయడానికి సత్యమైన తండ్రితో సదా సత్యంగా ఉండాలి, ఏది దాచిపెట్టకూడదు. సెకండ్ పాయింట్, బాబా ఏ అవినాశి జ్ఞాన రత్నాలను ఇస్తూ ఉన్నారో అవి అందరికీ పంచాలి. తోడుగా శివబాబాను తన వారసునిగా చేసుకొని మొత్తం సఫలం చెయ్యాలి. ఇందులో పిసినారిగా కాకూడదు. ఫస్ట్ పాయింట్లో బాబా ఏది దాచిపెట్టకండి, సత్యంగా ఉండండి అని చెప్తున్నారు, సత్యత విషయం. రెండో పాయింట్లో బాబా జ్ఞానాన్ని పంచండి. జ్ఞానాన్ని పంచండి, బాబాను వారసుగా చేసుకోండి, మీ వారసునిగా చేసుకోండి. ఈ జన్మలో మీరు వారసునిగా చేసుకుంటే బాబా భవిష్యత్తు 21 జన్మలు మీకు వారసత్వం ఇచ్చేస్తారు. పిసినారిగా కాకండి ఇందులో అంటున్నారు. బాబాను వారసునిగా చేసుకోవడం అంటే బాబాకు మొత్తం సఫలం చేసుకోవడం. బాబా అంటారు, మీకు 3 పిల్లలు ఉన్నారనుకోండి, +1, 4 అనుకోండి, 3 పిల్లలకి ఏదైనా కొన్నారు, +1 బాబాకు కూడా కొనండి. 3 పిల్లల కోసం ఏదైనా వాటా తీశారు, బాబాకు కూడా తీయండి. 3 పిల్లల కోసం ఏదైనా ఆలోచిస్తున్నారు, బాబా గురించి కూడా ఆలోచించండి. ప్రతిదీ ఇంకొకరు ఉన్నారు అని భావిస్తూ ఆ ధనాన్ని ఆ రకంగా సఫలం చేసుకుంటే భవిష్యత్తు కోసం మీరు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నట్లు అని బాబా అంటున్నారు. వరదానము, బిందువు మరియు
చుక్క చుక్క యొక్క మహత్వాన్ని అర్థం చేసుకొని తన శ్రేష్ఠ స్థితిని తయారు చేసుకునేటువంటి సిద్ధి స్వరూప భవ. వివరణ: శివ పరమాత్ముని యొక్క పూజలో ఒకటేమో బిందువుకి విశేషత ఉంది, రెండవది చుక్క చుక్కకు విశేషత ఉంది. రెండిటి మహత్వము వేరుగా ఉంది. ఆత్మ, పరమాత్మ, ప్రకృతి యొక్క ఈ ఆట అనగా డ్రామా, ఈ మూడిటి జ్ఞానాన్ని కూడా ప్రాక్టికల్ లైఫ్లో బిందువుగానే అనుభవం చేసుకుంటాం. ఆత్మ బిందువు, పరమాత్మ బిందువు, డ్రామా బిందువు అని అంటాం. మూడిటిని ప్రాక్టికల్గా బిందువుగానే అనుభవం చేసుకుంటాం. మరి చుక్క చుక్క అంటే శుద్ధ సంకల్పాల స్మృతి. దీంతో మిలనం యొక్క సిద్ధి అనుభవం అవుతుంది. ఆత్మిక సంభాషణ చేస్తూ ప్రాప్తుల యొక్క శీతలమైన బిందువులను బాబా పైన వేస్తూ ఉంటాం. అంటే బాబాతో మాట్లాడుతూ, బాబా మీ నుండి మేము ఇది పొందుతున్నాం, ఇది లభిస్తూ ఉంది, మీ నుండి ఇవి నింపుకున్నాం. ఇలా బాబాతో ఆత్మిక సంభాషణలో తండ్రి నుండి పొందినటువంటి ప్రాప్తులను శీతల బిందువుల సమానంగా బాబా పైన వేస్తూ ఉంటాం. అందుకే శ్రేష్ఠ స్థితి తయారవుతుంది దానితో. దీని జ్ఞాపకార్థమే భక్తి మార్గంలో ఇప్పటికీ నడుస్తుంది. శివలింగం ఉంది అంటే పైనుండి ఒక్కొక్క డ్రాప్ నీరు అభిషేకం రూపంలో నిత్యము పడుతూనే ఉంటుంది. ఇది సంగమ యుగంలో మనం ఆత్మిక సంభాషణ చేస్తూ బాబా పైన ప్రాప్తుల యొక్క శీతలమైన బిందువులను వేసిన దానికి జ్ఞాపకార్థంగా భక్తి మార్గంలో చూపించారు. ఈరోజు శివరాత్రి సందర్భంగా అందరూ భక్తులు శివుడికి ప్రత్యేకంగా జలాభిషేకం చేస్తూ ఉంటారు. శివుడికి చాలా ఇష్టము అంటారు, కానీ నీళ్లను భగవంతుడు కోరుతున్నారా? వాస్తవంగా ఇది మనందరి యొక్క శీతలమైనటువంటి స్వభావం. మనందరి నుండి భగవంతుడు తన నుండి లభిస్తున్నటువంటి ప్రాప్తులను తనతో పంచుకోమని చెప్తారంటే, బాబాతో మనం ఆత్మిక సంభాషణ చేస్తూ ప్రేమగా ఏదైతే మాట్లాడతామో ఆ ఒక్కొక్క మాట, ఒక్కొక్క శుభ సంకల్పం బిందువుగా బాబా పైన పడుతూ ఉంటుంది. ఇది అభిషేకం లాగా అవుతుంది. స్లోగన్: అధికంగా మాట్లాడటంతో బుద్ధి యొక్క శక్తి మొత్తం ఖర్చు అవుతుంది. కాబట్టి షార్ట్ అండ్ స్వీట్గా మాట్లాడండి. ఈరోజు స్వమానము: నేను సిద్ధి స్వరూప ఆత్మను. ఓం శాంతి.